ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఒక పార్టీ జెండా మీద గెలిచి, అటువంటి రిప్రజెంటేటివ్స్, అటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఎన్నిక ఈ ఎన్నిక. అలాంటి ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూడా పోటీ పెట్టాలని, పోటీ పెట్టి అధికార బలంతో, పోలీసుల బలంతో మనం కొనుగోలు చేయాలని, కేసులు పెట్టించి హెరాస్మెంట్ చేయాలని, దుర్వినియోగం చేయాలని, అధికారం దుర్వినియోగం చేయాలని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులే ఏకంగా ఆలోచనలు చేస్తే ఇంకా ఈ రాష్ట్రంలో ధర్మం ఏమిటి, న్యాయం ఏమిటి? అంతా అన్యాయంగానే జరుగుతూ ఉంది, అంతా అధర్మంగానే జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున చూస్తే ఇదే కాదు, ఒక 2 నెలలుగా జరుగుతూ ఉన్న పరిస్థితులు చూస్తే, 2 నెలలుగా జరుగుతూ ఉన్న పాలనను చూస్తే మనకి ఇవే కనిపిస్తాయి, ఇంకా దారుణంగా కనిపిస్తాయి. ఎన్నికలప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటి? సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఆయన పాలన వచ్చి 2 నెలలు తిరక్క మునిపే ప్రజల్లో ఈరోజు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు కనిపిస్తూ ఉంది అని అంటే, ప్రతి ఇంట్లోనూ చర్చ ఏమిటి అని అంటే, జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే స్కూళ్ళు మొదలయ్యాయి, ఈ పాటికే అమ్మఒడి బడి ఉండేది, ఈ పాటికే వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది, ఈ పాటికే రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, ఈ పాటికే అక్క చెల్లెమ్మలకి అందరికీ 0 వడ్డీ కింద డబ్బులు పడి ఉండేటివి, ఈ పాటికే పిల్లలకు విద్యా దీవెన కింద, వసతి దీవెన కింద వాళ్ళకు సంబంధించిన పూర్తి ఫీజులు వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి పడి ఉండేటివి, ఈ పాటికే మత్స్యకార భరోసా కూడా పడి ఉండేది, ఇంకా కాస్త ముందుకు పోతే ఈ పాటికి వాహన మిత్ర కూడా పడి ఉండేది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. స్కూళ్ళు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అనేది అసలు పూర్తిగా గవర్నమెంట్ బడులలో ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితులేకి స్కూళ్ళు నాశనం అయిపోతూ ఉన్న పరిస్థితులు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనేటివి పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితులు. వ్యవసాయంలో మళ్ళీ రైతులు ఈరోజు పెద్ద పెద్ద లైన్లలో కనిపిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద క్యూలల్లో ఈరోజు ఓన్లీ రైతులు కనిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇంతకుముందు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసిన పరిస్థితుల నుంచి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అద్భుతమైన పరిస్థితులకి మళ్ళీ ఈరోజు అంతా కూడా ప్రజలు ఉన్నారు. ఈ 5 ఏళ్ళు కొంచెం బాధలు ఉంటాయి. నేను హరాస్మెంట్ ఉన్నప్పుడల్లా నేను ఒకటే చెప్తా, హరాస్మెంట్ ఎదురయ్యే ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా, హరాస్మెంట్ అంటే ఏ స్థాయిలో ఉంటుందనంటే 16 నెలలు నేను జైలుకే పోయా, ఆ స్థాయిలో హరాస్మెంట్ కూడా చూసిన నేను. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తా, తలెత్తుకొని మనం నిలబడగలిగినప్పుడు, పోరాటం చేయగలిగినప్పుడు రెట్టింపు స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకొని పోతాడు, ప్రజలు మనల్ని తీసుకొని పోతాడు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాను అని అంటే, కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను అధికారంలో ఉన్నాడు అన్న ధనబలంతో, అధికారంలో తాను ఉన్నాడు అన్న తనకున్న ఈ అధికార బలంతో ఈరోజు నిజంగా తాను చేస్తూ ఉన్న ప్రతి పని కూడా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు కాదు. నిజంగా నాయకుడు అంటే ఇంత అధ్వానమైన నాయకుడు ఉంటాడా అని చెప్పి అనిపించే స్థాయిలో ఆయన పనులు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పాల్సి వచ్చింది. మన ప్రతి కార్యకర్త కూడా ఎవరైతే గట్టిగా నిలబడ్డారో, ఎవరైతే గట్టిగా కష్టకాలంలో కూడా తోడుగా ఉండారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్తాను. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ, బొత్స సత్యనారాయణ మరంతా కూడా కలిసికట్టుగా ఏకమై భుజస్కంధాల మీద మోస్తూ మీరందరూ ఐక్యంగా తనను గెలిపించే కార్యక్రమం చేయాలి. విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి ఈరోజు పొద్దున్న ఈనాడు పేపర్లో చూస్తూ ఉంటే అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, గొప్ప కార్యం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు అని చెప్పి ఈనాడు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు. ఏమి చుక్కెదురయ్యా నాకు అర్థం కావడం లేదు. మరి నీకు మెజారిటీ లేని చోట నువ్వు కొనుగోలు చేసి
స్టాండింగ్ కమిటీలో నువ్వు కొద్దో గొప్ప నీకు మెజారిటీ వస్తే గెలిస్తే అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు గొప్ప కార్యం చేసినట్టుగా నువ్వు అంతకు నువ్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అంటాడు. చంద్రబాబు నాయుడు ఏదని బ్రహ్మాండం? ప్రలోభాలు పెట్టేందుక, పోలీసులను పెట్టి అధికారంలో పెట్టి దుర్వినియోగం చేసి భయపెట్టి ఈ కార్పొరేటర్ ఓట్లు వేయించుకునేందుక? ఏదానికి ఏదానికి హెడ్డింగ్లు పెడుతున్నారో తెలియదు. ఏం చేస్తే ఘనకార్యమో వీళ్ళకే తెలియదు. దొంగతనం చేస్తే రేపొద్దున ఘనకార్యం అని రాసేటట్టుగా ఉండరు వీళ్ళంతా. హత్యలు చేస్తే రేపొద్దున ఘనకార్యం అని చేసేట్టుగా ఉండరు వీళ్ళంతా. అది ఈయన పరిస్థితి. ఏమనంటే 3 పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, 3 ఛానళ్ళు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5. చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్పడం, దాన్ని మళ్ళా అదే అబద్ధాన్ని పెద్ద చేసి అదేదో చెత్త కార్యక్రమం చేసి అన్యాయం చేస్తే అదేదో ఘనకార్యం చేసినట్టుగా దాన్ని పెద్ద అక్షరాలతో రాశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.